ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో రసాబస. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై మాటల యుద్ధంతో తనదైన శైలిలో చెలరేగిన ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథి. మున్సిపాలిటీ పన్నులు కట్టకుండా బకాయిలు పడ్డ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో చర్చ. గడిచిన 3 నెలల్లో ఏదో ఒక విధంగా మున్సిపల్ కౌన్సిల్ ను రద్దు చేసిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. ప్రజలు పన్ను కడుతున్నారు, నేను మాటిచ్చాను, కలిసికట్టుగా ఆదోని అభివృద్ధికి కృషి చేద్దాం. మెజారిటీ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ వారే. మీరే కౌన్సిల్ బాయ్కాట్ చేస్తే ఆదోని అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధికి అడ్డుపడొద్దు అని హెచ్చరించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఏమయ్యా అధికారులు అడుగుతా ఉన్నారు, ఏమయ్యా ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తా ఉన్నాం, ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ట్యాక్స్ కలెక్ట్ చేయడం చేత కాదుగా అని అధికారులు దబాయిస్తున్నారు అధ్యక్ష. దీన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ పేపర్ని నా ఫేస్బుక్ లో, నా సోషల్ మీడియాలో పెడతానండి, ఒకసారి చూడాలి. ఇది ఆదోని మున్సిపాలిటీలో వార్డు మెంబర్స్ ప్రాపర్టీస్ ట్యాక్స్ డీటెయిల్స్. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి, మనం ఎక్కడో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ హాల్లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎంత మున్సిపాలిటీకి బకాయి పడ్డారో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. నేను కొన్ని పేర్లు చదువుతా చూడండి. అక్క ఏ సునీత అక్క, వాళ్ళ భర్త గారి పేరు అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి. అన్న అక్క, మీరు ఇంటి ట్యాక్స్ 86,584 రూపాయలు కట్టాల్సిందట. నీటి పన్ను 1,700 రూపాయలు కట్టాల్సిందట. అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా అధికారులు దబాయిస్తారు. ఎవరు ట్యాక్స్ కట్టండి, ఇది న్యాయం అది న్యాయం అని గొప్పలు చెప్తా ఉంటాడు. మా అన్న నరసింహుడు అన్న బి నరసింహులు గారు వైస్ చైర్మన్ గారు సాక్షాత్తు 19,712 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంది. 7,500 రూపాయల నీళ్లకు సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సింది. అంటే మా నరసింహులన్న వైస్ చైర్మన్ అన్న వైఎస్ఆర్సీపీలో ప్రముఖ నాయకుడు గొంతెత్తి అధికారం దబాయిస్తాడు. ఇన్ని చేస్తాడు. 5 సంవత్సరాలుగా ఆయన ఇంటికి వస్తున్న నీళ్లకు పన్ను కట్టలేదు అధ్యక్ష. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. కడుపు రగిలిపోతుంది అధ్యక్ష. అలాగే ఇంకొక వైస్ చైర్మన్ గారు ఇక్కడ ముల్లా అహ్మద్ గౌజ్ గారు, ఆయన మీ తప్పులో బయటికి అలాగే ప్రజలు సమాధానం చెప్పాలి కదా. కౌన్సిలర్ సమాధానం చెప్పి చేస్తున్న పని మంచిగా అడుగుతామన్నా. చేసేవన్నీ తక్కువ పనులు చేసి ఎవరు అడిగితే పాటలు వచ్చాయి. దయచేసి అలా మాట్లాడుకుంటూ కూర్చోవాలి. అలాగే 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 మీరు అలాగే
నేను నిన్ను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మీకు గౌరవ సభ్యులందరికీ అధ్యక్షులకు అందరికీ నమస్కారం. 2-3 కీలక అంశాలు మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఇక్కడ మొదటిది మనం చూసాం, గత 3 నెలలుగా ఆదోనిలో కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. జరగకపోవడానికి కారణం వైస్ చైర్మన్లు మా కుర్చీలు వేయలేదని, తగిన గౌరవం ఇవ్వలేదని కౌన్సిలర్లందరూ కూడా బాయ్కాట్ చేశారు. 2 సార్లు బాయ్కాట్ చేశారు. అంటే 3 నెలల పాటు ఆదోని కౌన్సిల్లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయినాయి. 3 నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఉన్నా, మున్సిపాలిటీకి ప్రజలు డబ్బులు కడతా ఉన్నారు. ఇంటి పన్ను రూపంలోనో, కొళాయి పన్ను రూపంలోనో, ఖాళీ ఇంటి స్థలం రూపంలోనో ఏదో రకంగా డబ్బులు కడతా ఉన్నారు. డబ్బులు కట్టి మాకు సేవలు ఇవ్వండి అంటా ఉన్నారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, మీకు అందరికీ అర్థం కావాలి, కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు 19 కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్ లో వేసింది. దీంట్లో టైడ్, నాన్ టైడ్ ఉంటాయి మళ్ళీ. అంటే 19 కోట్ల రూపాయల్లో 30% నిధుల్ని మనం మంచినీళ్ల కోసం ఖర్చు పెట్టాలా, తాగునీటికి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలా, 30% పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టాలా, మిగిలిన దాన్ని అవసరాలకు, రోడ్లకో డ్రైనేజీలకో వాడుకునే అవకాశం, వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన, ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న కేవలం ఆదోని కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అడ్డుపడడం వల్ల ఈ రోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఇది చెప్పడానికి నేను మొహమాట పడను. ఎందుకంటే మేము మెజారిటీ ఉన్నాం, మా మాట నెగ్గాల. మేము మెజారిటీ ఉన్నాం, మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వం. మీకు అనుమతిస్తే మీకు పనులు జరిగితే మాకేం వస్తుంది? ఇటువంటి ఆలోచన సరైందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీటి వల్ల ఊరు నష్టపోవట్లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను గెలిచిన తర్వాత చెప్పాను అధ్యక్ష, అయ్యా నేను టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, అలా చూడకండి నన్ను. ఆదోని అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా చూడండి, దయచేసి నన్ను సహకరించండి. ఆదోని అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం. డబ్బులు తెచ్చే బాధ్యత నాది, అనుమతులు ఇచ్చే అవకాశం మీది. ఎందుకంటే కౌన్సిలర్ మీరు మెజారిటీ ఉన్నారు, మా దగ్గర లేరు మనుషులు. ఇప్పుడు వచ్చారు అధ్యక్ష, 4 కౌన్సిలర్లు మా దగ్గర ఇప్పుడున్నారు. 4తో నేనేం చేయగలుగుతాను? నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ప్రజలు కూడా ఆలోచన చేయండి దయచేసి. ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మెజారిటీ ఇక్కడ ఉంటే, ఒకే ఒక కౌన్సిలర్ అక్క టీడీపీ నుంచి ఉంటే, తెచ్చిన డబ్బుల్ని, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని, బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఈ రోజు ఖర్చు పెట్టలేని దుస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల వచ్చిందని ప్రజలకు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు పొద్దున్నేసి వచ్చి అడుగుతారు, ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి ఉందండి? ఆగాలి. ఆలోచన చేయాలి. పొద్దున్నేసి జనాలు మన దగ్గరికి వస్తా ఉంటారు, మాకు రోడ్డు కావాలా, డ్రైనేజ్ చేయాలా, మంచినీళ్ళు కావాలా, ట్యాప్ ఇవ్వాలా అంటున్నారు. అంతేందుకు చివరికి అక్క కూడా కౌన్సిలర్, సాక్షాత్ కౌన్సిలర్ దగ్గరికి చెప్తా ఉన్నారు, అలా ఇది రావట్లేదు, మేము మా వార్డులో మేము పనులు చేయలేకపోతా ఉన్నా అన్నారు. అక్కడ మీ అందరికీ సమాధానం చెప్తా ఉన్నారు, మీరు మీ వార్డులో పని చేసుకోలేకపోవడానికి
పెద్దమ్మ వాళ్ళకు వాళ్ళ వాటిలో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి, రోడ్డు వేయలేకపోవడానికి, డ్రైనేజ్ వేసుకోవడానికి మీ సహచర వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రోజు 15 గంటలు కష్టపడతా ఉన్నా, ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నా, మంత్రుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా ఉన్నా, డబ్బులు తెస్తా ఉన్నా, డబ్బులు తెచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా, ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా. కేవలం ఈ కౌన్సిల్లో, మున్సిపాలిటీ కౌన్సిల్ అత్యధికంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉండడే ఈ ఊరికి అర్థం అధ్యక్ష. ఈ ఊరు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో మంచి పనులు జరగడం ఇష్టం లేదు. ఏ పని పెట్టినా అడ్డం చెబితే నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని, నేను హామీలను ఎలా నెరవేర్చుకోగలుగుతానో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ప్రజలకు సమాధానం చెప్తా, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానాలు చెప్తా ఉన్నా. ఇంటి పన్ను విషయంలోన అధికారులకి ఆర్డర్స్ ఇచ్చినారు. ఏమని? ఎవరో కౌన్సిలర్ పన్నులు కట్టలేదని, ఎవరో పన్నులు బ్యాలెన్స్ ఉండాలని, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి అని మాకు నెల నుంచి 2 నెలల నుంచే తెలుసు. అయినా తీసుకుని ఇక్కడే మీరు తప్పేం చేయలేదు. ఎవరు పన్ను ఉండేది ఉంటుంది, కట్టిన క్లియర్ ఉంటుంది, కట్టలేకుండా ఉంటుంది, అక్కడ బాగుంటుంది అధ్యక్ష. కానీ పన్ను విషయంలో ఈ రోజు ఈ సభలో పెట్టినారు కాబట్టి ఎమ్మెల్యే గారు, మేము ఇప్పుడు అది దాంతో పాటు పబ్లిక్ లోన మున్సిపాలిటీ కూడా అధికారులు ఉన్నప్పుడు, అక్కడ చైర్పర్సన్ మీరు ఉన్నప్పుడు, పబ్లిక్ సంబంధించి ఏదన్నా ఎమర్జెన్సీ కింద మామూలుగా ఏదో పని చేపియని, ఏదో వాటర్ కానీ ఏదో పబ్లిక్ సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ కింద పని చేపియని ఒకవేళ చెప్పింటారు. అక్కడ ఉండే కమిషనర్ కానీ, ఎంపీ కానీ, డీలు కానీ, ఏలు కానీ, చైర్పర్సన్ కానీ ఇంటి టెండర్లు వేసి ప్రాసెస్ చేసి పని చేసిండరు. దాని పరంగా ఆ రోజు ఉండిన అధికారులు మీరు చెప్పినప్పుడు పనులు చేపించడం, దాదాపు ఆ పనులు చేసి 13 లక్షలు అబ్బాయికి రాలేదు. అలాంటి లిస్టు తీసుకుంటే కూడా ఎమ్మెల్యే బాగుంటది. ఎందుకంటే మనం కూడా వచ్చేగా పోయేవాడు తీసుకుంటే బాగుంటది అధ్యక్ష. ఇంకో విషయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి అడ్డుపడుతుందని ఎంతో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. నేను ప్రజల కంటపడి చెప్తున్నాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే ఆధ్వర్యంలోన అభివృద్ధికి ముందు ఉంది. ఆ అభివృద్ధికి ఏదైనా అడ్డుపడుతున్నారంటే సహకారాన్ని ఇవ్వలేకపోతున్నారంటే అది గౌరవ ఎమ్మెల్యే గారు సభముఖంగా చెప్తున్నా. ఎందుకంటే అధ్యక్ష ఆల్రెడీ ఎమ్మెల్యే గారు 6 నెలలు ఎమ్మెల్యే అయినారు. ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు గ్రాంట్ సెంటర్ తెచ్చినాడు. స్టేట్ గాని సెంట్రల్ గాని ఏ గ్రాంట్ సెంటర్ తెచ్చినారో ఇప్పుడున్న అధికారులు కూడా ఈ సభ మీడియాలో చెప్పాలి. ఇప్పుడు ఎంత గ్రాంట్ తెచ్చింటే, ఎంత అభివృద్ధి చేసినాడు, ఎంత మేము దానికి అడ్డుపడడం అనేది ఈ మీడియా ద్వారా ప్రజలకు ప్రజలకు తెలాల. ఎందుకంటే నీవు తెచ్చింది నాకు తెలిసి సిల్ట్ గానీ ఒక్కొక్కటి 24 లక్షలు, అది 7 లక్షలు మరి ఎన్నిక తీసుకున్నారు రాష్ట్రం. మళ్ళీ తర్వాత మళ్ళీ 13 ఎంత సార్, ఎంత మళ్ళీ ఏదైనా వచ్చింది 50 ఫైనాన్స్ సార్, 50 ఫైనాన్స్ ఇంకేమైనా వచ్చిందా సార్? ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు 5 కోట్లు ఏ గారు సార్ 50 ఫైనాన్స్ వచ్చిందమ్మా? వచ్చిందా? ప్రభుత్వం పంపించినారా? వచ్చి ఎస్టిమేట్ చేసి వాళ్ళు పెట్టినారా? పెట్టినారు. దాన్ని ఇంకా అది మన మీటింగ్ పెట్టినారా కదా? ఆ మధ్యలోనే అది మీటింగ్ అయిపోయింది కదా. ఇలాంటి ప్రజలు మీడియా కూడా దయచేసి ఎమ్మెల్యే గారు సార్ గారు పదే వైఎస్ఆర్సీపీ అంటారు. రామ్దేవులు ఫీల్డ్ తీసినాము, నీళ్లు తీసిపించిన నేను వచ్చినాక అంటారు సార్. మీరు పక్కనే ఉన్నారు. డైరెక్ట్ క్వశ్చన్, మేము కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మున్సిపాలిటీ జనరల్ బోర్డు నుంచి మేము చేసినామా, లేకపోతే మీరు సపరేట్ ఏమైనా గ్రాంట్ తెచ్చి మీరు ఏమైనా చేసినారా? ఇక్కడ మాట్లాడతాం. ఒకటి, దయచేసి మీరు చట్టాన్ని ఫాలో కాండి, అంటే అధికారాన్ని మిమ్మల్ని ఫాలో కాండి. మేము ఒకటే చెప్తున్నా, మీరు తెచ్చిన గ్రాంట్స్ లోన రీసెంట్ మన మీటింగ్ వాయిదా పడినప్పుడు ఇక్కడ మేము చేరు కోసం వాదన తెలియలేకున్నప్పుడు, ఇక్కడ సభ్యులు కానీ అధ్యక్షులు కానీ గౌరవం లేకున్నప్పుడు, ఆ గౌరవంలో మమ్మల్ని అవమానపరిచినప్పుడు ఆ మీటింగ్ లో వెళ్ళిపోయినాం. కానీ ఇక్కడ అభివృద్ధికి ఎప్పుడు వైఎస్ఆర్సీపీ అడ్డపడలేదు.
ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ రోజుకి మీరు అయిన 6 నెలలకి మీరు వాటర్కి వెళ్తారు, ట్రైన్ అడుగుతారు, లైట్లు అడుగుతారు, తర్వాత పైపులో వాటర్లు అడుగుతారు. ఎవరు సార్ చేసేది? మీరు చేస్తున్నారా సార్? మీ గ్రాండ్ లెవెల్ చేస్తున్నారా? మున్సిపాలిటీ ఇచ్చే కదా, ఆ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కదా. మీరే అభివృద్ధి అడ్డుపడుతుంది ఏ విధంగా అంటున్నారు అధ్యక్ష? ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ కాదా? మీరు ఏదన్నా ఎమ్మెల్యే కోట నుంచి ఏమైనా సంస్థ వచ్చిందా? ఎమ్మెల్యే గ్రాంట్స్ ఏమైనా వచ్చిందా? చెప్పండి. సీఎం గ్రాంట్స్ ఏమైనా తీసుకొచ్చినారా? కాలేదే. ఎమ్మెల్యే గ్రాంట్స్ ఏమైనా తీసుకొచ్చినారా? కాలేదే. ఈరోజు జరిగేది జనరల్ ఫోన్ దగ్గర అంత డెవలప్మెంట్ చేసేది ఆలోచన. ఆ డెవలప్మెంట్ కి కౌన్సిల్ సహకారం ఇవ్వడం లేదా? ఈరోజు మీరు ఎక్కడ ఏర్పాటు చేసినా జనాలకు వెళ్తామండి, అధికారులు తీసుకోబోతామండి. ఏ గ్రాంట్ ఏ అభివృద్ధి చేసినారో ఏ సహకరించడం జరిగిందని ఈరోజు ప్రజలకు తెలుసుకుందాం. ప్రజల నుంచి తెలిసేస్తున్నాం, మనం ప్రజలకు తెలుసుకుందాం. ఒకటి. తర్వాత అధ్యక్ష, ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా ఏది చేసినా వైఎస్ఆర్సీపీలు ఈ ముమ్మాటిగా అడ్డమంటారు. సార్ ముమ్మాటికి వైఎస్ఆర్సీపీలు అభివృద్ధిగా ముందున్నాం కాబట్టి మీకు నచ్చుకో. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ పేరు వస్తుందని దానికి అడ్డ మీరే సహకరించుకోకుండా అడ్డపడేది మీరే. చెప్పండి, ఇక్కడ అధికారులు చెప్పండి, ఇక్కడ అధ్యక్షులు మీరు దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ కదా, మీరు వైఎస్ఆర్సీపీ కదా ఎన్నుకునింది, మీరు వైఎస్ఆర్సీపీ అడ్డపడతారు ఒప్పుకుంటారా అధ్యక్ష? ఒప్పుకుంటారా? లేదా నాకు ఎమ్మెల్యే తలకాయ ఒప్పుకుంటారా అధ్యక్ష? లేదా మరి సాక్షి మా అధ్యక్షులు చేయమని ఒప్పుకోలేదు అన్నమాట. మీరు ఎట్లా అడ్డపడతాం? ఈరోజు మా అధ్యక్షులు గారు ఆమోదిస్తాను అడ్డలేదు. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ అభివృద్ధి విషయంలో మా చైర్మన్ అధ్యక్షుల అంశం దగ్గర వచ్చేది. కానీ ఎమ్మెల్యే గారు ఏమన్నారు తెలుసా? పార్టీలకి అతీతంగా నేను డెవలప్మెంట్ అందరూ అని అంటారు. సార్ మనసులో ఒక మాట, మీడియా ముందు ఒక మాట. సార్ మీరు పార్టీలో చేరుకున్నాలా, మా పార్టీలోకి వస్తే మేము డెవలప్మెంట్ చేస్తాం, మేము కన్వే చేస్తుంటే మీకు పని చేస్తాం, నా పార్టీలో ఒక పని చేసి అనే మీరు కాదా సార్? ఎందుకంటే ఈ రోజు సాక్షాత్ మా కౌన్సిలర్ కొంతమంది చెప్తున్నారు, ఏది మా పార్టీలోకి వస్తే మీకు శాంక్షన్ చేస్తాం, మా పార్టీలోకి వస్తే ఏం సార్ మీరు చేసేది? మేము కౌన్సిలర్ సార్, మాది జనరల్ మాకు అధికారాలు ఉంటాయి, మేము వైఎస్ఆర్సీపీ చేస్తున్నాం కూడా అని మీకు చేయడం లేదా? ఈ రోజు కంటబడ చేస్తున్నా, నా కండవ చేసుకుంటే నాతో చేరితే ఈ రోజు మీకే అభివృద్ధి చేస్తా. సార్ ఎంత మోసం అవుతున్నాం సార్ మేము? మా కౌన్సిల్ పెట్టుకుని మాకు అధికారాలు పెట్టుకుని మా వాళ్ళు మైండ్ డైవర్ట్ చేసి మా అధ్యక్షులు కూడా ఈ రోజు పాపం మా అధ్యక్షులు కూడా పిలిపించుకుని ఏ అంశం ఏది పెట్టాలా, ఏ అంశం ఏది తీయాలా, ఏదైనా మా అధ్యక్షులు అంటే వైఎస్ఆర్సీపీ కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష చైర్మన్ కదా, అంటే ఈరోజు మీకు సహకరించడం లేదా? మీకు అభివృద్ధి ముందు పోవడం లేదా? ఇది పిల్లగా అర్థం చేస్తున్నారు. మాట అంటే వైఎస్ఆర్సీపీ మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఆధారపడతాము అర్థం చేస్తున్నారు. ఈ రోజు డెవలప్మెంట్ చేయకుంది మేము ఏమన్నా ఉండాలా? మీరేం చేస్తున్నారు? మీరేం గ్రాంట్ తెచ్చినారు చెప్పండి. కానీ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.